ఇక ఇప్పుడు చెప్పబోయే ముచ్చట ప్రిన్స్ మహేశం బాబు సార్ అభిమానులకైతే మంచి ఊపు వచ్చే ముచ్చటేనయ్యా. ఎందుకనంటే భరత్ అనే నేను సినిమా 2018లో విడుదల అయ్యే కదా, ఎంత సూపర్ హిట్ అయింది, బ్లాక్ బాస్టర్ హిట్ అయింది, బంబాడు హిట్ కొట్టింది, ఎంత కలెక్షన్ల సునామీ సృష్టించింది, ఆ సినిమా ఎంత సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ టైంలో వచ్చినటువంటి ఈ సినిమాకైతే మత్తు ప్యాను రాజకీయంలోనే ఉన్నారు. చాలా మంది రాజకీయ నాయకులు కూడా భరత్ అనే నేను సినిమాను ఆదర్శంగా మేము తీసుకున్నామని, సినిమా హీరో అంటే ఇట్లుండాలని, ముఖ్యమంత్రి అంటే ఈ తీరుగా పనిచేయాలని, రాజకీయ నాయకులు ఈ తీరుగా మెదిలితేనే పబ్లిక్లలో మన్ననలు పొందగలుగుతామని కేటీ రామారావు సార్ లాంటోడు కూడా చెప్పుకుంటూ వచ్చిండు. ఇంకా అంతేనే కాకుండా చాలా మంది రాజకీయ నాయకులు ఈ భరత్ అనే సినిమాను ఆదర్శంగా తీసుకోవాలని కూడా గట్టిగానే చెప్పిళ్ళు. అయితే ఇంక అంతనే కాకుండా జగన్ అన్న లీడర్లు ఉన్నారు కదా, వైఎస్ఆర్సీపీ లీడర్, వాళ్ళు కూడా చెప్పిళ్ళు భరత్ అనే సినిమానే మా జగనన్నకు ఆదర్శనం, ఆ సినిమా చూసి జగనన్న సేమ్ భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు సార్ చేసినట్టే చేద్దామని అనుకున్నాడు. కాకపోతే ఆ సినిమా హిట్ అయింది, మేమేమో పట్టయినామని వాళ్ళే ఖుద్దు మైకుల ముంగరు చెప్పిళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు అయ్యాక ఇదంతా ముచ్చడి చెప్తున్నామనంటే, మళ్ళీ ఈ సినిమా యూనిట్ వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారట. ఈ నెల 26వ తారీఖున ఈ సినిమాను రిలీజ్ చేయనికే పకడ్బందీ ప్రణాళికతోటి ముందరకు వస్తున్నారు. ఇంక అంతేనే కాకుండా అడ్వాన్స్ బుకింగ్లు సుతం ఓపెన్ చేయబోతున్నారట. అయితే 2018లో విడుదలైనటువంటి ఈ సినిమాకు డైరెక్టర్ తెలుసు కదా, కొరటాల శివ సారు, మహేష్ బాబు కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ. అసలు ఈ సినిమాను చూసిన వాళ్ళు మళ్ళీ చూసి ఇప్పటికీ టీవీలలో అట్టే బోర్ కొట్టకుండా సౌండ్ మరచకుండా అట్లనే కళ్ళల్లో పెట్టి చూస్తారయ్యా ఈ సినిమా కోసం. మరి గంత గొప్ప సినిమా మళ్ళీ ఈ నెల 26 తారీఖున రిలీజ్ కాబోతున్నదంటే మహేష్ బాబు సార్ ఫ్యాన్స్ అయితేనేమి, సూపర్ స్టార్ కృష్ణ సార్ ఫ్యాన్స్ అయితేనేమి సంబరాలు చేసుకోకుండా ఉంటారా? ఇప్పుడు ఈ ముచ్చట తెలిసినప్పటి నుంచి మస్తు ఖుషి కాబట్టిండ్రు. కాకపోతే ఇంకా అడ్వాన్స్ బుకింగ్ తెరవలేదట. అది ఎప్పుడు తెరుతారు అనేది తొందరలో ఎవరైనా ఇస్తారట సినిమా యూనిట్ వాళ్ళు.